హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కుకింగ్ నన్ను ఒకళ్ళు అడిగారు, మేడం ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టితే మంచిదా కాదా, మామూలుగా వండడం మంచిదా ప్రెషర్ కుక్కర్లో వండడం మంచిదా అని చెప్పేసి. జనరల్గా చాలా సంవత్సరాల ముందు వరకు అనేవాళ్ళు మా ప్రెషర్ కుక్కర్లో పెడితే అన్ని పోషకాలు పోతాయి అని. కానీ మళ్ళీ ఈ మధ్య స్టడీస్ ఏంటి అంటే మిగతా కుకింగ్ మెథడ్స్ కంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టడం మంచిది అని అంటున్నారు. ఎక్కువగా పోషకాలు పోవు, న్యూట్రియంట్స్ పోవు, ఎందుకంటే సీల్ చేసి ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ మీరు పప్పు పెట్టారు, దాని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచారు, అది తినటం మంచిదా అమ్మా? కాదు, తప్పకుండా కాదు. మీరు పప్పుని ఒక 2 గంటల సేపు సోక్ చేశారు వాటర్లో, అదే వాటర్తో కుక్ చేశారు, స్టీమ్ వచ్చిన తర్వాత తగ్గించారు, 2 విజిల్స్ రానిచ్చారు, అంటే ఒక 5 మినిట్స్ పడుతుంది తగ్గించిన తర్వాత, అప్పుడు దించేశారు స్టవ్ మీద నుంచి. అది మంచిది. ఎందుకు అంటే మరీ ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా దాంట్లో పోషకాలు పోయేది నిజమ్మా, అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు వెజిటబుల్స్ కుక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది పొటాటోస్ పెడతారు, ఒక అరగంట పెడతారు, అవసరమా అమ్మ? అది మామూలుగా పెడితే కూడా ఉడుకుతాయి, కానీ ప్రెషర్ కుక్కర్లో పెడితే తొందరగా ఉడుకుతాయి. కొద్దిగా వాటర్ వేసి జస్ట్ మనం ఒక 5 మినిట్స్ పెడితేనే ఉడికిపోతాయి అవి. కానీ దాన్ని 15 నిమిషాల నుంచి అరగంట సేపు పెట్టడం ఎందుకు? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎలా చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ప్రెషర్ కుక్కర్ చెడ్డది కాదు. యాక్చువల్గా దీనిని ఎప్పుడో 16th 17th సెంచరీలోనే చేశారు. అప్పటి నుంచి మరీ ఎక్కువగా వాడుతున్నారని చెప్పను, కానీ 19th సెంచరీ నుంచి బాగానే వాడుతున్నారు. కానీ మీకు తెలుసా, ప్రపంచ దేశాలన్నింటిలో ప్రెషర్ కుక్కర్ ఎక్కువగా వాడేది మనమే, ఇండియన్సే. మిగతా వాళ్ళు పెద్ద వాడరు. అసలు మంచి మంచి షెఫ్స్ అయితే అసలు వాడరు ప్రెషర్, ఎందుకంటే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు. టెంపరేచర్ని కానివ్వండి, సో దాని ఏమంటారు, దాని స్ట్రక్చర్ని, సో టెక్స్చర్ని కంట్రోల్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఓపెన్ కుకింగ్ మెథడే యూస్ చేస్తారమ్మా. కానీ మనం ఏంటంటే హౌస్ వైఫ్స్ని ఈజీ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మనం వండేస్తాము. చెడ్డదైతే కాదమ్మా, కానీ ప్రోటీన్, హై ప్రోటీన్, ముఖ్యంగా మీట్ లాంటివి చేసేటప్పుడు, చికెన్ లాంటివి చేసేటప్పుడు మీరు మరీ ఎక్కువసేపు కానీ చేశారు అంటే హార్డ్ అయిపోతుంది, ఆ ప్రోటీన్ మీకు డైజెస్ట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. అలానే రైస్ కూడా, స్టార్చెస్ కూడా ఏదైనా ఎక్కువసేపు పెట్టారు అంటే, ఎక్కువసేపు ఉడికిచ్చారు అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, స్ట్రక్చర్ మారిపోతుంది, కాంపోజిషన్ మారిపోతుంది, పైగా న్యూట్రియంట్ లాస్ కూడా. కాబట్టి రైస్ ఇంతసేపు ఉడకాలి, మీట్ ఇంతసేపు ఉడకాలి, చికెన్ ఇంతసేపు ఉడకాలి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు మా మీరు కుక్కర్ కొనేటప్పుడు, అలా ఫాలో అవ్వండి, అప్పుడు చాలా మంచిది. అంటే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఏ కుకింగ్ మెథడ్ మంచిది అని. ఇది ఆల్మోస్ట్ చాలామంది చెప్తూ ఉంటారు, అందుకని నేను టచ్ చేయలేదు దీన్ని. ఓపెన్ కుకింగ్ మెథడ్ మంచిదే, ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నిజంగా చెప్పాలి అంటే ఏ కుకింగ్ మెథడ్ ద్వారా అయినా కానీ బి కాంప్లెక్స్, సి విటమిన్స్ వెళ్ళిపోతాయి అమ్మా. మీరు బాయిల్ అయిన నెక్స్ట్ సెకండ్ చాలా వరకు వెళ్ళిపోతాయి అన్నమాట, అది ఏదైనా కానివ్వండి. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవద్దు. మిగతాది మీరు 15 నిమిషాల్లో చేయాల్సిన కర్రీని అరగంట, 3/4 గంట మీరు ఏదో మాటల్లో పడిపోయి చేశారు అంటే దాంట్లో ఏం న్యూట్రియంట్స్ ఉండవు. అంటే లాంగ్ రన్లో ఎక్కువ టైం తీసుకుంటూ కుక్ చేస్తే దాంట్లో ఏమీ ఉండవమ్మా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఏంటి అంటే రైస్ కుక్కర్ అంటారు, మనకి ఇప్పుడు అన్నీ అలవాటైపోయాయి కదా. అంటే మనం అనుకుంటూ ఉంటాము, గీజర్లో స్నానం చేస్తే నేను నల్లబడిపోయాను, గీజర్లో అంటే వేడి నీళ్ళతో చేస్తే అనేసి. అది అంటే ఎక్కువ స్టడీస్ లేవు, కానీ రైస్ కుక్కర్లో కూడా పెద్ద మంచిదేం కాదమ్మా. దానికంటే కూడా మనం ఓపెన్గా వండుకోవడం మంచిది. కానీ మనం ఎవరం మానుతున్నాం చెప్పండి. కాబట్టి ఇది చాలా పెద్ద టాపిక్. ఏదైనా కానీ వంట దేంట్లో చేయాలి అనే దానికంటే మీరు అసలు ఫస్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే బియ్యాన్ని కడిగి పెట్టేస్తారు, నీళ్ళల్లో వేస్తారు, ఆ నీళ్లు పారేసి ఫ్రెష్గా వేరే నీళ్ళు వేసేసి ఉడకబెట్టేస్తారు. ఇది చాలా తప్పు కదమ్మా. ఆ నీళ్ళతోనే ఉడకబెట్టుకోండి. మీరు 1-2 గ్లాసులు వేసి నానబెట్టుకోండి. నేనైతే అదే చెప్తాను మా అసిస్టెంట్స్తో కూడా అన్నమాట.
కానీ మనం ఉంటే చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. అసిస్టెంట్స్ ఎలా చేస్తారో మనం వెళ్ళి చూడం కదా. సో దానివల్ల అసలు న్యూట్రిటివ్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది మా. అలానే వెజిటబుల్స్ ముందు కడుక్కోవాలి. కడిగి కట్ చేసుకున్న తర్వాత కడగకూడదు. మాకు ఒక వంట అయితే ఎప్పుడు అలానే చేసేది. అరిచి 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 నా ప్రాణం పోయింది అసలు. ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయము. అంటే నేను చూసినప్పుడు దాచిపెట్టేస్తుంది అనమాట. అదేం ఆనందమో నాకు అసలు అర్థం కాదు. అలానే ఆకుకూరల్ని కూడా ఒక గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెడతారు, ఆ వాసన పోవాలి అని. దీనివల్ల కూడా మీకు పెద్ద ఏముండదు మా. ఒక 5 నిమిషాలు కడగండి. ఎందుకు అంతంతసేపు? ఆకుకూరల్ని కూడా అరగంట 3/4 గంట ఉడకబెడతారు కొంతమంది. ఇలా చేసినందువల్ల మీకు వాల్యుబుల్ న్యూట్రియంట్స్ చాలా వెళ్ళిపోతాయమ్మా. ప్రతిదానికి ఈ టైంలో కుక్ చేసుకోవాలి అని ఉంటుంది. హైలో పెట్టి చేయొద్దు ఎప్పుడు కూడా. కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత తగ్గించి చేయండి ఏ వంటనైనా కానీ. ముఖ్యంగా వడల్లాంటివి చేసేటప్పుడు నూనెలలో ఫ్యూమ్స్ వస్తూ ఉండకూడదమ్మా, తగ్గించుకోవాలి వాటిల్ని. ఎంత ఎక్కువగా ఫ్యూమ్స్ వస్తే మీరు ఆయిల్ని ఇంకా పారేయాల్సిందే. సెకండ్ టైం కూడా యూజ్ చేయడానికి ఉండదు. ఒకవేళ మీరు జాగ్రత్తగా వాడుకున్నారు అంటే సెకండ్ టైము పోపుకు వాడండి, లేదా లాస్ట్లో కొంచెం వేస్తాం చూడండి, అలా వాడుకోండి. అంతేకాని ఓ అని ఈరోజు వడలు చేసి మళ్ళీ దాంట్లో ఇంకొంచెం చేసి ఇంకో రోజు వడలు చేసి అలా చేసుకోకూడదమ్మా. బయట ఫుడ్ వల్ల మనకు నష్టం జరిగేది ఇలాంటి కారణాల వల్లే. కార్సినోజెనిక్ అంటాము. ఫ్రీ రాడికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ అవుతుంది, మీకు త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పోతే పోయింది అనుకోండి మా. ఒకవేళ వడియాలు కొద్దిగా నూనె వేసుకోండి, వేయించుకోండి, ఇంత మిగిలింది ఏం తీసేయొచ్చు కదా. అక్కడ పొదుపు చేస్తామా మనము? చేయకండి మా. దాంట్లో మళ్ళీ ఇంకో కొంచెం నూనె వేసి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయకండి. ఇలాంటి జాగ్రత్తలు మీకు ఇంట్రెస్ట్ ఉంది, దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తాను మా. సో మనం వంట వండే విధానంలో మన కుటుంబం ఆరోగ్యం ఉందిమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.